హైదరాబాద్ లో గేమింగ్ స్థావరం గుట్టురట్టు చేసింది మాధాపూర్ ఎస్ఓటీ బృందం. ఖాసాగూడలో గేమింగ్ నిర్వహిస్తున్న లేడీ డాన్ మాధవి ఆట కట్టించారు. 62,000 నగదు సీజ్ చేశారు. హైదరాబాద్ లో వ్యాపారస్తులే టార్గెట్ గా గేమింగ్ నిర్వహిస్తుంది. వ్యాపారస్తులకు వలవేసి గేమింగ్ ఆటలో దింపుతుంది లేడీ కిలాడి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 ముక్కలాట ఆడిస్తుంది. ఈ మాయలో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు వ్యాపారస్తులు. ఒక్కొక్క ఆటకు లేడీ డాన్ 1000 రూపాయలు వసూలు చేస్తుంది. గేమింగ్ తో పాటు ఆట పాట మత్తులో జోగుతున్నారు వ్యాపారస్తులు. గేమింగ్ ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి నగదు, 11 మొబైల్ ఫోన్లు, 5 సెట్స్ ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో గేమింగ్ స్థావరం గుట్టురట్టు చేసింది మాధాపూర్ ఎస్ఓటీ బృందం. ఖాజాగూడలో గేమింగ్ నిర్వహిస్తున్న లేడీ డాన్ మాధవి ఆట కట్టించారు. 62,000 నగదు సీజ్ చేశారు. హైదరాబాద్ లో వ్యాపారస్తులే టార్గెట్ గా గేమింగ్ నిర్వహిస్తుంది. వ్యాపారస్తులకు వలవేసి గేమింగ్ ఆటలో దింపుతుంది లేడీ కిలాడి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 ముక్కలాట ఆడిస్తుంది. ఈ మాయలో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు వ్యాపారస్తులు. ఒక్కొక్క ఆటకు లేడీ డాన్ 1000 రూపాయలు వసూలు చేస్తుంది. గేమింగ్ తో పాటు ఆటపాట కూడా ఉంటుంది. దీంతో మత్తులో జోగుతున్నారు వ్యాపారస్తులు. గేమింగ్ ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి నగదు, 11 మొబైల్ ఫోన్లు, 5 సెట్స్ల ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.